వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా జగన్ కేసీఆర్ భేటీ. ఏం చర్చించి ఉంటారన్న దానిపై విస్తృత చర్చలు. బీసీల అభ్యున్నతి టీడీపీతోనేనన్న చంద్రబాబు. జగన్కు సాటి లేరంటూ వైసీపీ నేతల కౌంటర్. విభజన సమస్యలపై కేంద్ర మంత్రులతో చర్చలు. ఢిల్లీ పర్యటనలో బిజీగా సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర బాధ్యతలా లేక ఏఐసీసీలో చోట? షర్మిలకు కాంగ్రెస్ ఏ పదవి ఇస్తుందన్న దానిపై ఉత్కంఠ. డెబ్బై మూడేళ్ల వయసులోనూ అదిరిపోయే సాహసాలు. సముద్రం లోపలికి వెళ్ళొచ్చిన ప్రధాని మోడీ. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డ్. 5 సెషన్లోనే ముగిసిన భారత్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు వైసీపీ అధినేత. పైకి పరామర్శ కోసమే వచ్చారని ఇరు పార్టీ నేతలు చెబుతున్నా సుమారు గంట పాటు ఇరువురు నేతల మధ్య సాగిన ఈ సమావేశంలో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయన్నది ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. సార్వత్రిక ఎన్నికలకు సమరసన్నాహాల్లో ఉన్నాయి రాజకీయ పార్టీలు. ఆ వేడి ఏపీ తెలంగాణలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తవగా పార్లమెంట్ ఎలక్షన్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక ఏపీలో అయితే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ సమయంలో ఎవరూ ఊహించని విధంగా కేసీఆర్ ను పరామర్శించేందుకు తాడేపల్లి నుంచి హైదరాబాద్ వచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నందినగర్లోని మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి వచ్చారు జగన్. ఆయనకు కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం గులాబీ బాస్ కేసీఆర్ ను పరామర్శించారు జగన్. సుమారు గంట పాటు ఇరువురు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లంచ్ మీటింగ్ జరిగినట్లు సమాచారం. నిజానికి డిసెంబర్ 8న ఫామ్ హౌస్ బాత్రూమ్ లో కాలు జారిపడడంతో కేసీఆర్ తుంటి ఎముకకు తీవ్ర గాయమైంది. దీంతో సర్జరీ చేశారు. అప్పుడు యశోద హాస్పిటల్లో ఉన్న గులాబీ బాస్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, చిరంజీవి సహా పలువురు నేతలు పరామర్శించారు. కానీ కేసీఆర్ కు ఎంతో సన్నిహితంగా మెరిగే జగన్ మాత్రం అప్పట్లో రాలేదు. దీనిపైనే పెద్ద చర్చ సైతం జరిగింది. కానీ ఇన్నాళ్లకు పరామర్శ కోసమంటూ జగన్ రావడం పైన పొలిటికల్ సర్కిల్స్ లో ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. ఎందుకు ఈ పరిస్థితి అంటే అందుకు పెద్ద కారణమే ఉంది. ఓవైపు మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల కోసం సిద్ధమవుతుంది. ఇక ఏపీ విషయానికి వస్తే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కోసం వ్యూహాల్లో మునిగి తేలుతున్నారు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్. వీటికి తోడు టీడీపీ జనసేన పొత్తు వ్యవహారం ఎలాగో ఉంది. అదే సమయంలో తెలంగాణలో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ ఏపీ పైన దృష్టి సారించింది. తాజాగా జగన్ సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె ఏపీ పాలిటిక్స్ లో కీలక పాత్ర పోషిస్తారన్న ప్రచారం సాగుతుంది. ఇలా 1 కాదు 2 కాదు తెలుగు రాష్ట్రాల్లో హాట్ పాలిటిక్స్ సాగుతున్న వేళ ఇద్దరు కీలక నేతలు భేటీ కావడంతో ఇరు రాష్ట్రాల రాజకీయం అంతా చర్చకు వచ్చి ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే ఏపీ సీఎం జగన్ మాజీ సీఎం కేసీఆర్ ను కలవడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కేవలం ఓట్ల కోసమే జగన్ కేసీఆర్ ను కలిశారని ఆరోపించారు.
సిపిఐ నేత నారాయణ. ఓటమి భయంతోనే జగన్ ఇదంతా చేస్తున్నారని విమర్శించారు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేస్తారని తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు. ఏమంటున్నాడు? నా కొబ్బరి చిచ్చు పెడతారా మీరు అని చెప్పి చంద్రబాబు. నీ కొబ్బరి చిచ్చు పెట్టే ధైర్యం అది సార్ చంద్రబాబు ఉందా? నీ కొబ్బరి నువ్వే అదే చూసుకుంటున్నావు. వయసు పెరిగి నేను రోజు చెప్తాను. నువ్వు జైల్లో ఉన్నప్పుడు పదయాత్ర చేసిన శరీరాన్ని ఏం చేశావు? నువ్వు జైల్లో ఉన్నప్పుడు అధ్యక్షుడు ఉన్నటువంటి మతం ఏం చేసావు? నీ కొబ్బరి నువ్వే పెట్టు. అమ్మలు బాగొట్టుకుంటుంది, చెల్లెలు బాగొట్టుకుంటుంది, బాబాయిని బాగొట్టుకుంటుంది. ఇప్పుడు వాళ్ళ చెల్లెలు తీసేసి కౌంటర్లో పెట్టాలి తెలిసిన తర్వాత నువ్వు నా కొబ్బరి తీసి పెడతావని చెప్పిస్తున్నాను. అదే బట్టి అర్థమైపోయింది. ఇక మన పని అయిపోయింది అని జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు. అయిపోయిన మాట వాస్తవమే. అది ఏ మూలకు పోయినా గతంలో కేసీఆర్ని ఏ మూలకు పోయినా సరే పోవాలి పోవాలి చెప్పిస్తున్నారు. అక్కడ అదే మాట్లాడుతున్నారు పోవాలని చెప్పేసి. ఏ ధరణి ఇక్కడికి ఆయన్ని పాతాళంలో చేసింది టీఆర్ఎస్ని. అక్కడ పూలేశ పథకం కూడా అది భక్షించేటువంటి పరిస్థితి చేసింది. మరి వైఎస్ జగన్ మాజీ సీఎం కేసీఆర్ ను ఎందుకు కలిశారు? ఏ అంశాలపై ఆయా నేతలు మాట్లాడుకున్నారన్నది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. బీసీల అభ్యున్నతికి పాటుపడిన పార్టీ తమదే అన్నారు టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు. మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన జైహో బీసీ సదస్సులో పాల్గొన్న ఆయన వైసీపీ సర్కార్పై విమర్శనాస్త్రాలు సంధించారు. కార్పొరేషన్లు పెట్టి నిధులు ఇవ్వకపోతే లాభం ఏంటంటూ సూటిగా ప్రశ్నించారు టీడీపీ అధినేత. మరోవైపు టీడీపీ కామెంట్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు జాతీయ బీసీ సంక్షేమ సంఘాల అధ్యక్షులు వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య. ఎన్నికల వేళ మరోసారి బీసీ నినాదాన్ని జోరుగా వినిపించేందుకు సిద్ధమైంది తెలుగుదేశం పార్టీ. ఇందులో భాగంగా మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో జయహో బీసీ పేరుతో పెద్ద ఎత్తున సదస్సు ఏర్పాటు చేశారు టీడీపీ నేతలు. ఈ సదస్సులో మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు బీసీల కోసం తాము ఏం చేశామన్నది వివరించారు. తెలుగుదేశం హయాంలో ఆదరణ కార్యక్రమంతో బీసీలను ఆదుకున్నామన్నారు ఆయన. 90% సబ్సిడీతో లబ్ధిదారులకు పరికరాలను అందజేశామన్నారు. 125 కులాలకు ఆర్థిక సాయం అందించినట్లు చెప్పుకొచ్చారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా 3,500 కోట్ల రూపాయల మేర ఖర్చు చేసినట్లు వెల్లడించారు చంద్రబాబు. తద్వారా వెనుకబడిన వర్గాలను పైకి తీసుకొచ్చేందుకు కృషి చేశానని, ఆదాయం పెంచే మార్గాలను సూచించానన్నారు. నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలంటే అవకాశం రావాలన్నారు ఆయన. ఛాన్స్ రాకపోతే ఎవరు నాయకుడిగా మారలేరని వ్యాఖ్యానించారు. అంచెలంచెలుగా బీసీలకి పెద్దపేట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంచెలంచెలుగా బీసీలని వేధించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నా ఆలోచన ఒకటి, రాబోయే 20-30 సంవత్సరాల్లో ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలనేది నా ఆకాంక్ష, నా కోరిక, నా విజన్. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమం ఏంటంటే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవడం. రేపు మన ఎమ్మెల్యేలు గెలవకపోతే, గవర్నమెంట్ రాకపోతే మళ్ళా మనం రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది. ఆ చైతన్యం మీకు 100 రోజులు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, సినిమా అయిపోయింది, ఇంకేం ఉండదు. గెలిచే అవకాశం కూడా లేదు. లెక్క పెట్టుకోవాలి ఎన్ని సీట్లు వస్తాయని. కానీ ఈ రోజు మన మీద బాధ్యత ఉంది. ఈ రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి, పూర్వ వైభవాన్ని తేవాలి. మళ్ళీ ఇన్ని సంవత్సరాలుగా ఈ పార్టీకి అండగా ఉన్న వ్యక్తులకి, బీసీలకి న్యాయం చేసే బాధ్యత తీసుకునే బాధ్యత మనందరిపైన ఉంది. ఇక బీసీలకు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. 75,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి 4 ఏళ్లలో ఒక్క రూపాయి అయినా జగన్ ఇచ్చారా అంటూ సూటిగా ప్రశ్నించారు. కార్పొరేషన్లు పెట్టి నిధులు లేకపోతే ప్రయోజనం ఏంటని అన్నారు చంద్రబాబు. చివరకు బీసీ భవనాలను కూడా పూర్తి చేయలేకపోయిన జగన్ 3 రాజధానులు కడతానని చెప్పారంటూ ఎద్దేవా చేశారు. ఏపీకి ఒకటే రాజధాని అన్న ఆయన అది అమరావతేనని చెప్పుకొచ్చారు. కనీసం కట్టిన భవనాల్ని పూర్తి చేయని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతాడంట. అయిపోయింది ఆ పని కూడా. సుప్రీంకోర్టులో స్పష్టంగా ఏప్రిల్ తర్వాత పోస్ట్ చేశారు కాబట్టి 3 రాజధానుల ముచ్చట అయిపోయింది. మళ్ళీ ఒకే రాజధాని, అదే అమరావతి, అదే పూర్తి చేస్తాం తెలుగుదేశం పార్టీ.
నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, మీరు ఆ రోజు 15,000 సంవత్సరానికి ఇస్తానని మీరే చెప్పారు. ఇవ్వకుండా మళ్ళీ బీసీ సాధికార యాత్రని ఊర్లు తిరిగే హక్కు నీకు ఎవడిచ్చాడని అడుగుతున్నా. మోసం చేయడంలో దిట్ట, అబద్ధాలు చెప్పడంలో దిట్ట ఈ ముఖ్యమంత్రి. చెప్పిన అబద్ధం చెప్పకుండా కన్నార్పకుండా చెప్పేస్తూనే ఉంటాడు. అంటే మనందరం నమ్మాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక్కసారి చూస్తే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు దేశంలో నెంబర్ 1గా తయారైనాయి. కరెంటు ఛార్జీలు పెంచుతూనే ఉన్నాడు. బుద్ధి కూడా లేకుండా, జ్ఞానం కూడా లేకుండా, ఎట్టగడతారని కూడా ఆలోచించకుండా పెంచుతూనే ఉన్నాడు. ఇక బీసీలు టీడీపీ వెంటే ఉన్నారన్న అక్కసుతోనే జగన్ దండయాత్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. జగన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఫైర్ అయ్యారు ఆయన. రానున్న ఎన్నికల్లో 160 స్థానాలకు పైగా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు అచ్చెన్నాయుడు. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి గాని, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గాని బలహీన వర్గాలకి మేము ఏమి చేసినా, ఎంత చేసినా మమ్మల్ని నమ్మరు, తెలుగుదేశం పార్టీతోనే ఉంటారని చెప్పి మన మీద దండయాత్ర ప్రారంభించాడు. 5 సంవత్సరాలుగా ఉక్కు పాదంతో బలహీన వర్గాన్ని అణసివేస్తున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు బలహీన వర్గాలకి 20% రిజర్వేషన్లు ఎన్టీఆర్ గారు ఇచ్చారు. దాన్ని మన నాయకుడు 14% చేసి 34% చేశాడే. ఎంతో మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో 34% రిజర్వేషన్లు అమలు చేస్తే నువ్వు వచ్చిన తర్వాతే ఎందుకు 20% తగ్గించావో సమాధానం చెప్పాలని చెప్పి కోరుతున్నాను. జయహో బీసీ వేదికగా టీడీపీ నేతలు చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య. బెజవాడలో జరిగిన బీసీ సంఘం సమావేశంలో పాల్గొన్నారు ఆయన. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని, ఈ విషయంలో టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బీసీల పిల్లల చదువులకు, వారి అభ్యున్నతికి దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యుత్తమ పథకాలు అందిస్తున్న నాయకుడు జగన్ అన్నారు ఆర్ కృష్ణయ్య. మొత్తంగా ఎన్నికల ముందు బీసీల జపం చేయడం టీడీపీకి షరా మామూలే అంటూ సమావేశంలో అభిప్రాయపడ్డారు వైసీపీ నేతలు. జగన్ నిర్ణయాలతో టీడీపీ వెనులో వణుకుపడుతుందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి టీడీపీ బెంబెలెత్తిపోతుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారిని టీడీపీ వారు బానిసలుగా చూశారన్నారు మంత్రి. ఇన్నాళ్ళు బీసీలను మోసం చేసిన మీరు జైహో బీసీ అనడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. ఇంతకాలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాలని బానిసలుగా చూసినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఎస్, వారు చెప్పే దాంట్లో ఎన్టీ రామారావు వారు పార్టీ పెట్టిన సమయంలో బీసీలు ఎన్టీ రామారావు గారి పట్ల ఆకర్షితులయ్యారు. ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి దించినప్పుడు చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసిన ప్రతి నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు చేసిన మోసంలో వాటాదారుడే. యనమల రామకృష్ణుడు అవ్వచ్చు, అచ్చెం నాయుడు అవ్వచ్చు, లేదా అయ్యన్న పాత్రుడు, బండారి సత్యనారాయణ ఇత్యాది వారందరూ కూడా చంద్రబాబు నాయుడు చేసిన మోసంలో వారు కూడా వాటాదారులే. ఇంతకాలం ప్రజల్ని రకరకాలుగా మోసం చేస్తూ వారు చేసిన మోసాలు పక్క వారిపై నెట్టి ప్రజల దృష్టిని మరల్చడం ద్వారా ఢిల్లీ పర్యటనలో బిజీగా గడిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారాయన. ప్రధానంగా విభజన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే రాష్ట్రానికి ఐపీఎస్ అధికారుల కేటాయింపులను పెంచాలని కోరారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తోనూ సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారాయన. ఈ మేరకు కేంద్ర మంత్రికి వినతిపత్రం ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంతకుముందు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. Water Resources Minister Mr. Gajendra Singh Shekhawat and requested for central funding for Palamur Rangareddy lift irrigation scheme, which is a project which envisages drinking water for 1,226 villages, irrigation for 12,30,000 acres, and water for industrial use also. It also caters to the drought hit Mahbubnagar and fluoride hit Nalgonda districts. The central minister listened to us in detail and said that what we had asked for was a national project status under which the central government funds the project. He says they have no such scheme currently by the central government, but he said he would help and try to fund the project in some other scheme of the central government. He assured us that he will give some funding. We met the Central Water Resources Minister, Mr. Gajendra Singh Shekhawat. రాష్ట్ర విద్యుత్ శాఖపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, ట్రాన్స్కో జెన్కో ఇన్ఛార్జ్ సీఎండి సయ్యద్ ముర్తుజా రిజ్వీ ఇతర అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థలను సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఆధ్వర్యంలో జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్లో అదనంగా 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను చేపట్టాలని సూచించారు. వచ్చే వేసవిలో రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తారన్నారు వైఎస్ షర్మిల. హస్తం పార్టీ అగ్రనేతల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఆమె. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్న తన తండ్రి కల నెరవేర్చేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు షర్మిల. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల నుంచి వైఎస్ఆర్టీపీ కనుమరుగైంది. ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీ వెళ్లిన ఆమె కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ సహా పలువురు నేతల సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. దీంతో వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ లో విలీనమైనట్లయింది. కాంగ్రెస్ పార్టీలో చేరడంపై సంతోషం వ్యక్తం చేశారు షర్మిల. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చివరి నిమిషం వరకు హస్తం పార్టీలోనే ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఆమె. దేశంలోని అతిపెద్ద లౌకిక పార్టీ కాంగ్రెస్ అన్నారు. ఇటీవలే మణిపూర్లో జరిగిన అల్లర్లు, ప్రాణ నష్టం తనను ఎంతగానో బాధించాయంటూ ఈ సందర్భంగా వెల్లడించారు షర్మిల. ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని ఐక్యంగా ఉంచవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారామె. ఆ పని కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమన్నారు షర్మిల. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈ రోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా రాజశేఖర రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు. ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా సంతోషం, చాలా గర్వం కలిగించే విషయం అని నేను నమ్ముతున్నాను. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపిందన్నారు వైఎస్ షర్మిల. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలన్న ఉద్దేశంతోనే అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్ఆర్టీపీ దూరంగా ఉందని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్నది తన తండ్రి కల అని, అందుకోసం తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు షర్మిల. ఈ రోజు మన దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పునాదులు వేయడం దగ్గర నుంచి ఈ దేశాన్ని కట్టడం దగ్గర వరకు కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది.
ప్రతి వర్గాన్ని కలుపుకుపోతూ, ప్రతి విశ్వాసానికి, ప్రతి ఫెయిత్ కు నమ్మకం కలిగిస్తూ, ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీలో కలుపుకుపోతూ ముందుకు వెళ్లిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖార్గే గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ, రాజశేఖర రెడ్డి గారి కళ, ఏ కళ అయితే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరారో అది నెరవేర్చడానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీద నమ్మకం ఉంచి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేసిన త్యాగాన్ని గౌరవించి ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఆ ఆహ్వానాన్ని మేము మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు విలీనమవుతున్నాం. ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత మా మీద ఉంచినా ఆ బాధ్యతను విశ్వాసంతో సంపూర్ణంగా నెరవేర్స్తామని నాతో పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం. మరి కాంగ్రెస్ పెద్దలు షర్మిలకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు? రాష్ట్ర స్థాయి పదవి ఇస్తారా లేక ఏఐసిసిలో సముచిత స్థానం కల్పిస్తారా అన్న దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇక పార్టీ ఆదేశిస్తే ఆంధ్రప్రదేశ్లోనే కాదు అండమాన్లోనైనా పనిచేస్తారంటూ స్పష్టమైన ప్రకటన చేశారు వై షర్మిల. ఏపీలో కాంగ్రెస్కి పూర్వ వైభవం రాబోతుందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అరణ్యవాసం ముగిసిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 10 సంవత్సరాల అధికారం కోల్పోయి అరణ్యవాసం చేయవలసి వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా 6 సూత్రాలు అమలు చేస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి వనవాసం పూర్తయింది, అరణ్యవాసం ముగిసింది. చరిత్ర పునరావృతం కాబోతా ఉంది. మొదటి నుండి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి, నెహ్రూ కుటుంబానికి కంచుకోటం. 1977లో 1980లో 42 ఎంపీ సీట్లకు గాను 41 ఎంపీ సీట్లను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి రాష్ట్రం ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలు. 2004, 2009లో కూడా కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం వచ్చి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యేదానికి ప్రధాన కారణం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఎంపీ సీట్లు రావడమే. కాబట్టి కాకినాడలో గాజు గ్లాసు పోటీలో ఉంటుందని, పవన్ కళ్యాణ్ పోటీ చేసినా తాను రెడీగా ఉన్నానని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. పవన్ కళ్యాణ్ని ఓడించడం ఖాయమన్నారు. కాకినాడలో జనసేన పోటీలో లేకపోతే తనపై పవన్ పోటీ చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకున్నట్లేనని ద్వారంపూడి చెప్పారు. మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం తగదని మండిపడ్డారు. వచ్చినప్పుడు నేను తరలించమంటున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు జన్మభూమి వారోత్సవం జరిగినప్పుడు చిన్న పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని ఎండలో పెట్టి మానవహారాలు తయారు చేయించేవాడు చంద్రబాబు నాయుడు. కళ్ళు తిరిగి పడిపోయిన పిల్లలు కూడా ఉన్నారు. ఆ రోజు మేమేదో నిన్న స్కూల్కి సెలవు ఇచ్చాం అని నిన్నేదో విమర్శించాడు. అవసరం అయితే తీసుకుంటాం, సెలవిస్తాం. ఆ సెలవుని ఆదివారం పెట్టి కంటిన్యూ చేసుకుంటారు. స్కూల్ వాళ్ళు ఏమి కోర్సు ఏమి నష్టపోరు పిల్లలేమి. మేము చంద్రబాబు నాయుడులాగా జన్మభూమి హారాలు పెట్టి, మానవ హారాలు పెట్టి ఎండల్లో పిల్లలు మేము బాధ పెట్టలేదు, చేయలేదు సార్. తెలుసా, చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు నేను తరలించమంటున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు జన్మభూమి వారోత్సవాలు జరిగి తెలుసా మీకు? చిన్నపిల్లలు ఉంటారు అప్పుడు, మీరు ఎక్కడితో ఉంటారు నా ఉద్దేశం. జన్మభూమి వారోత్సవాలు జరిగినప్పుడు చిన్న పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని ఎండలో పెట్టి మానవహారాలు తయారు చేయించేవాడు చంద్రబాబు నాయుడు. కళ్ళు తిరిగి పడిపోయిన పిల్లలు కూడా ఉన్నారు. ఆ రోజు మేమేదో నిన్న స్కూల్కి సెలవు ఇచ్చాం అని నిన్నేదో విమర్శించాడు. అవసరం అయితే తీసుకుంటాం, సెలవిస్తాం. ఆ సెలవుని ఆదివారం పెట్టి కంటిన్యూ చేసుకుంటారు. స్కూల్ వాళ్ళు ఏమి కోర్సు ఏమి నష్టపోరు పిల్లలేమి. మేము చంద్రబాబు నాయుడు ప్రజా అవసరాలను తీర్చడంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం పనిచేస్తుందని నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో నూతనంగా మంజూరైన పెన్షన్లను స్థానిక నాయకులతో కలిపి లబ్ధిదారులకు అందించారు. గతంలో పెన్షన్ తీసుకునేందుకు పెన్షన్దారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని, జగనన్న ప్రభుత్వంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి ఇంటికి గ్రామ వాలంటీర్ల ద్వారా చేరవేస్తున్నామన్నారు. సీఎం జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన పెన్షన్ల పెంపు హామీని నెరవేర్చారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,000 రూపాయలు ఈ జనవరి 1వ తారీఖు నుంచి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. అలాగే ఈ రోజున మొగల్తూరులో మన మండలానికి సంబంధించి కొత్తగా పెన్షన్లు వచ్చినటువంటి వారికి వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం.
పేదవాడికి ఇవ్వాలి. ఎవరైతే దురదృష్టంగా కొడుకులు కూతుళ్ళు పేదరికంతో చూడలేకపోతున్నారో, ముసలి వయసు వచ్చిన తర్వాత మందులకి మాకులకి ఇబ్బంది పడుతున్నాడో వాళ్ళు ఆదుకోవడానికి పింఛన్ కార్యక్రమం పెట్టుకున్నారు. ఎవరైతే దురదృష్టవశాత్తు విధివశాత్తు భర్త మరణించి ఆ కుటుంబం ఆర్థిక హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన ఈ సమీక్ష సమావేశం జరిగింది. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు విద్యా పరిశోధన శిక్షణలో సంస్కరణలు తేవాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఉపాధ్యాయుల గౌరవాన్ని పెంచేలా మంచి శిక్షణ పరిశోధనా కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఉపాధ్యాయులకు విద్యార్థులను అనుసంధానం చేసేలా కార్యక్రమాలు ఉండాలన్నారు. విద్యా పరిశోధన శిక్షణ సంస్థను విద్యార్థులకు ఉపయోగపడేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ప్రముఖ నటుడు చిరంజీవి సతీమణి సురేఖలు మర్యాదపూర్వకంగా కలిశారు. భట్టి విక్రమార్కు చిరంజీవి దంపతులు పుష్పగుచ్చమిచ్చి సాలువాతో సత్కరించారు. డిప్యూటీ సీఎం వెంట ఆయన సతీమణి మల్లు నందిని విక్రమార్క, కుమారుడు సూర్య విక్రమాదిత్య ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన సందర్భంగా ఉల్లాసంగా గడిపారు. సముద్ర తీరంలో ఏకాంతంగాను గడిపారు. పర్యవేక్షకుల సమక్షంలో స్కార్కెలింగ్ చేశారు. సాహసయాత్రికులు ఈ అనుభవాన్ని తప్పకుండా ఆస్వాదించాలని పేర్కొన్నారు మోదీ. భవిష్యత్తులో లక్షద్వీప్ గొప్ప టూరిజం కేంద్రం కాగలదని అన్నారు ప్రధాని. ప్రకృతిని ప్రేమించే భారతీయులంతా లక్షద్వీపాన్ని సందర్శించి తీరాలని సూచించారు. సముద్ర తీరంలో ప్రశాంత వాతావరణంలో ఉల్లాసంగా గడిపినట్లు పేర్కొన్నారు. పగడాలు, చేపల అందమైన ఫోటోలు పంచుకున్నారు. ప్రకృతి అందాలతో పాటు లక్షద్వీప్ ప్రశాంతత కూడా మృగ్ధులను చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రశాంత వాతావరణం 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం మరింత కష్టపడడం ఎలాగో ఆలోచించే అవకాశాన్ని ఇచ్చిందని వెల్లడించారు. సౌత్ ఆఫ్రికా గడ్డపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది టీమిండియా. ఈ మ్యాచ్లో పేసర్లు విజృంభించడంతో రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో అద్భుత రీతిలో నెగ్గింది. సఫారీ గడ్డపై తొలి టెస్టులో ఓటమి పాలైన టీమిండియా రెండో టెస్టులో గెలిచి దక్షిణాఫ్రికాపై ప్రతీకారం తీర్చుకుంది. కేప్టౌన్లోని న్యూజిలాండ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లు పలు రికార్డులను కొల్లగొట్టింది. ఈ మ్యాచ్ కేవలం 1.5 రోజుల్లోనే ముగియడం విశేషం. టెస్ట్ క్రికెట్ చరిత్రలో బంతుల పరంగా అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్గా రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్ కేవలం 642 బంతుల్లోనే ముగియగా గత రికార్డు 656 బంతులుగా ఉండింది. రెండో ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికా నిర్దేశించిన 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 12 ఓవర్లలో ఛేదించింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా సిరాజ్ విజృంభణ దాటికి తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకు కుప్పకూలింది. అదే సమయంలో భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 153 పరుగులకు పరిమితమైంది. ఆ తర్వాత బుమ్రా చెలరేగడంతో సౌత్ ఆఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్లో 176 పరుగులకు ఆలౌటై భారత్ ముందు 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఈ టార్గెట్ను భారత్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఇవి ఈ బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.